నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి బ్రేక్ పడకుండా ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఇరాన్ లోని కొన్ని బేసెస్ లో న్యూక్లియర్ అటాక్ అనేది జరిగింది. 10,000 మందికి పైగా ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించేశారు ఇమీడియట్ గాను అని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి 10,000 మందా, 10 లక్షల మంది, అసలు ఎంతమందిని ఖాళీ చేయించారు అక్కడ, ఎలాంటి ప్రమాదంలో ఉంది ఇరాన్, ప్రస్తుత పరిస్థితులు ఏంటి? సో ఇవన్నీ కూడా డీటెయిల్ గా చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. ఏంటి సార్ న్యూక్లియర్ అటాక్ అంటే? అది పెద్ద ఇష్యూనే యాక్చువల్గా. సో ఖాళీ చేయించారు అని అంటున్నారు. సో ఎక్కడెక్కడ అటాక్ చేశారు, నిజంగానే ఎంతమంది దీనిలో మరణించి ఉండొచ్చు, ఎంతమందిని ఖాళీ చేయించి ఉంటారు? మామూలుగా అయితే ట్రంప్ 10 రోజులు ఎక్స్టెండ్ చేశాడు అటాక్స్ అంటే ప్రధానంగా ఆయన ఏంటంటే ఎనర్జీ ప్లాంట్స్ మీద, అంటే ముఖ్యంగా పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తానని చెప్పిన దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు. కానీ జనరల్ అటాక్స్ అయితే జరుగుతున్నాయి. నిన్న కూడా టోమెహాంక్ మిసైల్స్ అక్కడ పడ్డాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ దాడుల్ని ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రకటించింది అమెరికా, ఇజ్రాయెల్ కలిసి. అమెరికా తరపున సెంట్కామ్ అంటారు, అంటే సెంట్రల్ కమాండ్. ఇటు ఇజ్రాయెల్ తరపున ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్. ఈ రెండు కలిసి అటాక్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇరాన్తో చర్చల విషయంలో కానీ, లేకపోతే ఇరాన్ సంబంధించిన స్టేట్మెంట్ విషయంలో కానీ ట్రంప్ చెప్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ని యాడ్ చేసుకోవట్లా. అంటే వాళ్ళిద్దరు ఒక టీం లాగా కనబడట్లా. ఇజ్రాయెల్ సపరేట్ గా కనబడుతుంది, ఇది కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ లక్ష్యాల్లోనే తేడా ఉంది. అమెరికా లక్ష్యం ఏంటంటే క్విక్ గా అటాక్ చేసి వెనక్కి వచ్చేయాలి. నిరంతర యుద్ధాల్లోకి అమెరికా వెళ్ళకూడదు అనేది అమెరికాకు ఉండే పాలసీ. అందులో ట్రంప్ దాన్ని ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా యుద్ధాలకు వ్యతిరేకం అనే విషయాన్ని, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో ఎడతెగని యుద్ధాలకు నేను వ్యతిరేకం అనేది ఆయన పదే చెప్పాడు. 8 యుద్ధాలను ఆపాను, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని కూడా ఆయన అన్నాడు. అలాంటి ఆయన్ని యుద్ధంలోకి ఇజ్రాయెల్ దింపింది. సో అమెరికా గోల్ ఏంటంటే షాక్ అండ్ ఆ అంటారు, అంటే షాక్ చేసి భయభ్రాంతం చేసి క్విక్ గా రిజల్ట్ సాధించి బయటకు వచ్చేయాలి. ఇజ్రాయెల్ వచ్చి దాన్ని లాన్ మౌడౌన్ అంటారు. అంటే పచ్చిగా లాన్స్ ఉంటాయి కదా, లాన్ ని మనం కోస్తాం కదా, కొద్దిగా గడ్డి పెరిగితే కోస్తాం, ట్రిమ్ చేస్తాం, మౌడౌన్ అంటారు. మళ్ళీ గడ్డి పెరిగితే మళ్ళీ చేస్తాం. అది దాని స్ట్రాటజీ అనమాట. అంటే ఇరాన్ కొద్దిగా బలపడితే మళ్ళీ కొట్టడం, మళ్ళీ బలపడితే మళ్ళీ కొట్టడం అనేది ఇజ్రాయెల్ టాక్టిక్స్. సో ఇజ్రాయెల్ ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి అమెరికాని కూడా ఇన్వాల్వ్ చేయాలి, అంటే ఇరాన్ మీద అమెరికాని దాడి చేయించాలి అనేది ఇజ్రాయెల్ గోల్. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒకటే చేయలేదు. ఇజ్రాయెల్ కొద్ది రోజులు ఇలా చేస్తే వాళ్ళ గడ్డి మీద వీళ్ళు కూడా మూవింగ్ డౌన్ అనేది ఇరాన్ వాళ్ళు కూడా చేస్తారు. సో అందుకని 25 ఏళ్ళ నుంచి ఇజ్రాయెల్ అమెరికాని దించాలని ట్రై చేస్తుంది. అది ఇప్పటికీ సక్సెస్ అయింది. కాబట్టి ఇప్పుడు సక్సెస్ అంటే అర్థం ఏంటి? ఇరాన్ని చావుదబ్బు కొట్టేయాలి. ఒక మాదిరి కొట్టగలిగారు, కానీ ఇరాన్ మళ్ళీ కోలుకోగలదు. ఎందుకంటే ఇరాన్ దీన్ని తనకు అనుకూలంగా, మామూలుగా ఏమంటారంటే సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం అంటారు. ఒక క్రైసిస్ ని ఆపర్చునిటీగా ఎలా మార్చుకోవాలనేది వెరీ ఇంపార్టెంట్ వార్ పీరియడ్ లో. అది ఇరాన్ చేస్తుంది. ఈ క్రైసిస్ నుంచి డబ్బులు సంపాదిస్తుంది ఇరాన్ యాక్చువల్ గా. అంటే పెద్ద ఎత్తున తన ఆయిల్ సప్లై చేస్తుంది. అక్కడ హార్మోన్ జలసంధిలో వెళ్తున్న వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తుంది. ఒక్కొక్క షిప్ దగ్గర 18 నుంచి 20 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అది కాకుండా అమెరికానే ఆంక్షలు ఎత్తేసింది ఇరాన్ ఆయిల్ ని కొనొచ్చని. సో ఇలాంటి దీనివల్ల ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో భాగంగా డబ్బులు సంపాదిస్తుంది. రెండోది, పర్మనెంట్ గా హార్మోన్ జలసంధి మీద తన టోల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఇరాన్ పార్లమెంట్ లో కూడా త్వరలోనే బిల్లు పెట్టబోతున్నారు. సో ఇలాగా కొన్ని విషయాల్లో ఇరాన్ సక్సెస్ సాధించింది, కొన్ని విషయాల్లో నష్టపోయింది. ఇది ఇజ్రాయెల్ కి నచ్చట్లేదు. అందుకని ఇజ్రాయెల్ ఇండిపెండెంట్ గా అమెరికా ఏం చెప్తుందో తనకు అనవసరం అన్నట్టుగా ఇరాన్ మీద దాడుల్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ పీరియడ్ లోనే, ఈ గ్యాప్ లో, అంటే ట్రంప్ ఒక పక్క పోస్ట్ పోన్ చేస్తుంటే ఇజ్రాయెల్ మరింత పెంచిందనమాట. అలాగే ట్రంప్కున్న ఇదేంటంటే ఇరాన్ లో వాటర్ ఫెసిలిటీస్ మీద కానీ, పవర్ ప్లాంట్స్ మీద కానీ, న్యూక్లియర్ సైట్ల మీద కానీ మనం వేయకూడదు అనేది ట్రంప్కున్న అవగాహన ఇప్పుడు బిగినింగ్ లో. ఎందుకు? రివర్స్ లో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లో ఉండే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, తర్వాత అక్కడ ఉండే వాటర్ దీని మీద
డీసాలినేషన్ ప్రాజెక్ట్స్ మీద అటాక్ చేస్తుంది. అట్లాగే స్ట్రేట్ ఆఫ్ ఈ జలసంధిని కంప్లీట్గా ఇప్పటివరకు క్లోజ్ చేయలేదు ఇరాన్, ఓన్లీ టైట్ చేసింది. అంటే తనకు నచ్చిన వాళ్ళని తనకి అనుకూలంగా ఉన్న దేశాలకి లేదా డబ్బులు కట్టే దేశాలకి అలో చేస్తుంది. ఓన్లీ అమెరికా ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉన్న దేశాలకు మాత్రమే అలో చేయట్లేదు. కానీ కంప్లీట్గా రేపు క్లోజ్ చేసేసింది అనుకోండి, మొత్తం ఇంధన సంక్షోభం, ఆయిల్ సంక్షోభం అనేది ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. అది అమెరికాకి ఇష్టం లేదు, అది అమెరికా మీద కూడా పడుతుంది. కానీ ఇజ్రాయెల్కి ఇవన్నీ అనవసరం. ఇజ్రాయెల్కి ఏంటంటే సందు దొరికింది, ఇప్పుడే ఇరాన్ని మనం మ్యాక్సిమం తొక్కేయాలి అనేది, పర్మనెంట్ గా ఇరాన్ ని వీకెండ్ చేసేయాలి, మన కంట్రోల్ పెంచుకోవాలి మిడిల్ ఈస్ట్ లో అనేది ఇజ్రాయెల్ ఉండే గోల్. అందువల్ల ఇజ్రాయెల్ విపరీతంగా అటాక్ చేస్తుంది. అమెరికా చెప్పినా కూడా ఆగట్లేదు. అంటే అమెరికా గట్టిగా చెప్తే కంపల్సరీ ఆగుతుంది. ఎందుకంటే అమెరికా సపోర్ట్ లేకుండా ఇజ్రాయెల్ 4 రోజులు బతకలేదు. అక్కడ అరబ్ దేశాలన్నీ కలిసి అటాక్ చేస్తే ఇజ్రాయెల్ పని అయిపోతుంది. ఉన్నది చిన్న దేశం, దాని జనాభా ఎంత 1 కోటి మంది కూడా లేరు. సో అందుకని అమెరికా చెప్పినట్టు నటిస్తుంది తప్ప గట్టిగా కంట్రోల్ చేయట్లేదు. అందుకే ఇజ్రాయెల్ రెచ్చిపోతుంది. అలా రెచ్చిపోతూ దీంట్లో న్యూక్లియర్ దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో పవర్స్, అంటే న్యూక్లియర్ వెపన్ ని తయారు చేయడం, వెపన్ గ్రేడ్ యురేనియం అంటారు. రెండవదేమో సివిలియన్ అంటే పవర్ ని, న్యూక్లియర్ పవర్ అంటారు కదా, న్యూక్లియర్ ఎనర్జీ, విద్యుత్తుని తయారు చేయడం. ఈ 2 రకాలలో ఫస్ట్ది లేదనేది ఇరాన్ వాదన, అంటే న్యూక్లియర్ వెపన్ తయారు చేయట్లేదని. కానీ అమెరికా, ఇజ్రాయెల్ వాదన ఏంటంటే న్యూక్లియర్ వెపన్ అయితే ఇంకా తయారు చేయలేదు, కానీ వెపన్ తయారు చేయడానికి కావాల్సిన వెపన్ గ్రేడ్ యురేనియం స్టాక్ ఫైల్స్ దాదాపు 65-70 కేజీలు రెడీగా ఉన్నాయి. అంటే 2-3 వారాల్లో వాళ్ళు న్యూక్లియర్ వెపన్ తయారు చేసేయగలరు. కాబట్టి ఆ ఫైల్స్ ని ధ్వంసం చేయడానికే మేము యుద్ధం చేస్తున్నాం అనేది ఒక వాదన. రెండో, ఇరాన్ ఏమంటే మేము అవేం చేయలేదు, సివిలియన్ దీనికి న్యూక్లియర్ ఎనర్జీకి మాత్రం మేము వాడుతున్నాం, అది వాడొద్దనే హక్కు ఎవరికి లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఈ న్యూక్లియర్ పవర్ ని వాడుతున్నారు అనేది ఇరాన్ వాదన. సో ఇప్పుడు ఈ 2 రకాల సైట్లను టార్గెట్ చేస్తుంది ఇజ్రాయెల్. మొన్నంతా ఏం చేసింది, ఫార్దో, నతాంజీ, ఇస్ఫహాన్, ఈ 3 రకాల న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ని దెబ్బకొట్టింది. ఇప్పుడు నిన్న ఏం చేసిందంటే, నిన్న కంటే ముందు, అంతకుముందు కూడా సౌత్ పార్స్ అని వాళ్ళ విద్యుత్ కేంద్రం, దాని మీద అటాక్ చేసింది. నిన్న ఏం చేసిందంటే ఒక 2 సివిలియన్ న్యూక్లియర్ ప్లాంట్స్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఈ సివిలియన్ వచ్చి ఒకటి యాజిడ్ సిటీ అని ఉంటుంది. యాజిడ్ సిటీలో అర్ధకాన్ ఎల్లో కేక్ ప్రోడక్ట్ సెంటర్ అంటారు. ఎల్లో కేక్ అంటే అర్థమైందంటే ఈ ముడి యురేనియంని, దాంట్లో ఉండే మాలిన్యాలు తీసేసి దాన్ని పౌడర్ ఫామ్లోకి రూపొందిస్తారు. దాన్ని ఎల్లో కేక్ అని పిలుస్తారు. సో ఆ ప్లాంట్ మీద నేను అటాక్ చేసింది. రెండవది అరాక్ అని, ఇది భారజల రియాక్టర్ అంటారు. అంటే హెవీ వాటర్ ఫెసిలిటీ అన్నమాట. ఈ భారజల రియాక్టర్లు కొండాబ్ అనే ప్రాంతంలో ఉంటుంది. అక్కడ కూడా చేశారనమాట. ఈ రెండింటి నుంచి న్యూక్లియర్ రేడియేషన్ ఏదైతే ఉందో ఆ రేడియేషన్ బయటకు వచ్చిందని చెప్తున్నారు. దీనివల్ల ఇప్పుడు దాదాపు, అంటే కరెక్ట్ సంఖ్య మనకు తెలియదు కానీ కొన్ని లక్షల మంది అయితే ఖాళీ చేసేసారని నిన్న కూడా ప్రొఫెసర్ మరాండి, టెహ్రాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాట్లాడుతూ ఇరాన్ ఎలా ఉంది అంటే, ముఖ్యంగా టెహ్రాన్ ఎలా ఉంది అని ఆయన అడిగారు. అడిగితే టెహ్రాన్ చాలా నిశ్శబ్దంగా ఉంది, జనం లేరు, దాదాపు ఖాళీ అయిపోయింది టెహ్రాను. ఇక్కడ నుంచి ప్రజలు చిన్న చిన్న టౌన్లకి, సేఫ్ గా ఉన్న టౌన్లకి వెళ్ళిపోయారు. కాకపోతే ఇప్పుడు అక్కడ రిస్క్ పెరిగింది, ఎందుకంటే అక్కడ క్రౌడ్లు ఎక్కువ ఉండేసరికి బాంబులు అక్కడ వేస్తారు. జనం ఎక్కువ గుమికూడి ఉంటే అక్కడ ఇజ్రాయెల్ అటాక్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పటికే 2000 మందికి పైన ప్రజలు చనిపోయారు. అందులో 1000 మంది పిల్లలు, స్టూడెంట్స్, మహిళలు, సగం మందికి పైన వీళ్ళే ఉన్నారు. ఇవన్నీ ఆయన డీటెయిల్స్ చెప్పాడు. అంటే అక్కడ బేసిక్ ఏంటంటే, మనకి యుద్ధం అనేసరికి మనకి చనిపోయింది గుర్తుకొస్తుంది, కానీ బతుకున్న పరిస్థితి ఇంకా దారుణం. దాదాపు టెహ్రాన్ నుంచే 5 లక్షల మంది వెళ్ళిపోయారని చెప్తున్నారు. అలాగా మిగతా ఎక్కడైతే బాంబులు పడతాయో అక్కడంతా చుట్టూ ఆ రేడియస్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే రేడియో అనుధార్మిక పదార్థాలు వ్యాప్తి చెంది అవి లంగ్స్ లోకి క్యాన్సర్ కలగా వెళ్ళిపోవడం, వైటల్ పార్ట్స్ ని దెబ్బతీయడం, ఇది లాంగ్ టర్మ్, ఇది మోర్ డేంజర్ అండి. చనిపోతే ఒక్కసారి పోతుంది, కానీ ఇవేంటంటే
బాడీలోకి వెళ్ళిపోయి లేకపోతే అవును. వాతావరణంలోకి వెళ్ళిపోయి అనేక రకాల జబ్బులతో బేబే దీర్ఘకాలం కిల్ చేస్తూ కిల్ చేస్తూ ఉంటది. ఉమ్. అది మోర్ డేంజర్. దానికి తగిన మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇరాన్ లో లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ మెడికల్ హాస్పిటల్స్ మీద, అంబులెన్స్ల మీద, హెల్త్ క్లినిక్ల మీద, డాక్టర్లు ఉన్న చోట ఉమ్. నర్సుల్ని, డాక్టర్ని, తర్వాత బ్లూ క్రాస్ సొసైటీ, రెడ్ క్రిసెంట్ సొసైటీ ఇలాంటి వాటి మీద కూడా ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. అంటే ఇజ్రాయెల్ నిన్న కూడా ఒక ప్రొఫెసర్ ఇజ్రాయెల్లో మాట్లాడుతుంది, ఒక లేడీ, వాళ్ళ ఇరాన్ పిల్లల్ని చంపండి, తల్లిదండ్రులు బాధపడాలి అని స్పీచ్ ఇస్తుంది ఆవిడ. సో ఆ స్థాయిలో ఇక్కడ ఏంటంటే పిల్లల్ని చంపాలి, గాయపరచాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ అందకుండా హాస్పిటల్స్ ని ధ్వంసం చేయాలి. అంటే ఇటువంటి ఒక దారుణమైన, అంటే మనుషులు ఊహించలేనంత దుర్మార్గంతో ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. ఇరాన్ దాన్ని ఏ స్థాయిలో ఇప్పటివరకైతే తట్టుకోగలుగుతుంది, ఎవరికైనా ఒక లిమిటేషన్ అనేది ఉంటది కదా, ఆ లిమిట్ ని టెస్ట్ చేస్తుంది ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర అనుభవం ఉంది, ఇరాన్ దగ్గర లేదు. అది దాని ధైర్యం కూడా. సో అందుకని ఇరాన్ కూడా ఇజ్రాయెల్లో ఉండే డిమోనా అణు కేంద్రం దగ్గర వేయగలిగింది, కానీ డిమోనా అణు కేంద్రాన్ని అయితే కొట్టలేకపోయింది. సో ఏదేమైనా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు మరింత పెంచిందనేది మనకు అర్థమవుతుంది. ఓకే.